తిరుపతి జిల్లాలో టమాటా రైతును కదిలిస్తే కన్నీళ్లే వస్తూ ఉన్నాయి. కనీసం పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. 3 నెలల క్రితం సెంచరీ దాటిన టమాటా ధరలు ప్రస్తుతం ₹5 కూడా పలక్కపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. మొన్నటి వరకు కొండెక్కిన టమాటా ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. తిరుపతి జిల్లాలో టమాటా పంటకు మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మదనపల్లె డివిజన్లో 1400 హెక్టార్లలో టమోటా సాగు చేస్తున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి టమాటాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూర్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇక్కడ నిత్యం 300 నుంచి 1000 టన్నుల వరకు టమాటా ఎగుమతి చేస్తారు. నెల క్రితం టమోటా కిలో ధర ₹80 వరకు పలికింది. నాణ్యమైన టమాటా కిలో ₹5 పడిపోయింది. నాణ్యత లేని రెండో రకం టమోటా కిలో రూపాయి కూడా పలకని పరిస్థితి. టమాటా విక్రయాల్లో పేరుగాంచిన మదనపల్లె మార్కెట్లోనే ఆ పంటకు మద్దతు ధర కరువైంది. పలమనేరు, వీకోట మార్కెట్లలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. దాంతో ఉన్న పంటను ఏం చేసుకోవాలో తెలియక రైతులు అయోమయంలో పడుతున్నారు. పడిపోయిన టమోటా ధరలను చూసి కొందరు తోటలోనే వదిలేస్తున్నారు. కనీసం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రావడం లేదని వాపోతున్నారు. 3 ఏళ్లుగా టమోటా సాగు చేసి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ధరలు ఎప్పుడు పెరుగుతాయోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. పొరుగున ఉండే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో టమాటా సాగు పెరిగింది. దాంతో ఆ రాష్ట్రాల వ్యాపారులు టమాటా కొనేందుకు ఆంధ్రప్రదేశ్కు రావడం లేదు. కష్టపడి పండించిన పంటను కొనేవారు లేకపోవడంతో రైతులు కంటతడి పెడుతున్నారు. కూలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా రాకపోవడంతో కొందరు మార్కెట్లోనే టమాటాలు పారబోసి నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరోవైపు టమాటా ధరలు పడిపోవడానికి డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండడమే కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదేమైనా ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.